Good morning, everyone. Welcome back to AR Educational YouTube channel. Coming to the తెలంగాణ సీట్ మ్యాట్రిక్స్. మనం తెలంగాణ సీట్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పేంటంటే, తెలంగాణ నాకు తెలిసి ఒక మెట్టు పైకెక్కిందనే అనుకోవాలి. ఎందుకంటే మల్లారెడ్డి ఆహ్, మెడికల్ కాలేజ్‌ని, డెంటల్ కాలేజ్‌ని డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో, థాంక్స్ ఫర్ ద మల్లారెడ్డి సార్. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో లేని ఒక మంచి ఎడ్యుకేషన్ గాని, లేదనంటే మనకు లేని డీమ్డ్ యూనివర్సిటీని తీసుకొచ్చినందుకు వి ఆర్ హార్ట్‌ఫుల్లీ థాంక్ యూ ఫర్ హిమ్. అండ్ చాలా అప్రిషియేట్ చేయాలి తనని. తను ఎంతో కష్టపడి ఇంతవరకు పైకొచ్చాడో, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఏ విధంగా చేస్తున్నాడో చాలా సందర్భాల్లో చెప్పిండు. ఈరోజు నిరూపించుకున్నాడని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే స్టేట్ కౌన్సెలింగ్‌లో పెట్టే సీట్స్ స్టేట్ వాళ్ళకే పరిమితం అవుతాయి. సెంట్రల్ వాళ్ళకు కొంత కాంపిటీషన్ అనేది తగ్గుతుందిక్కడ. కానీ ఒక డీమ్డ్ యూనివర్సిటీకి ఎలా ఉంటుందనంటే ఫెసిలిటీస్ గానీ, దాని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, లేదనంటే అక్కడ ఉండే వైద్యులకు అందించే సేవలు గానీ, ఒక వేరే లెవెల్‌లో ఉంటాయి డీమ్డ్ కాలేజీలో. అది ఈ రోజున మన హైదరాబాద్ నడిబొడ్డునైనటువంటి మల్లారెడ్డి మెడికల్ కాలేజీ డీమ్డ్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ అయినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే కొంత మన సీట్లు పోయినాయి. తెలంగాణలో కాంపిటీషన్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే 400 సీట్లు మైనస్ అయినాయి. అంటే 200 సీట్లు ఏ కేటగరీ సీట్లు మనకు మైనస్ అయినందుకు కొంచింత బాధగా ఉన్నా దీన్ని రీప్లేస్ చేయడానికి మళ్ళీ కొత్త కాలేజీలు వస్తూనే ఉంటాయి మనకు. నో ప్రాబ్లమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్‌లో వచ్చిన నీలిమ మెడికల్ కాలేజ్ అనేది అది డీమ్డ్ యూనివర్సిటీ కాదు. అది ప్రైవేట్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ బై కేఎన్ఆర్ యూహెచ్ఎస్. కానీ ఇది కంప్లీట్‌గా డీమ్డ్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ అండర్ వర్క్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. అంటే ఎంసీసీఏ వీటిని సీట్లు ఫిల్ చేస్తుంది. క్లియర్‌గా చూడండి. ఎంసీసీకి అంటే ఇక్కడ మనం ఏదైతే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి ఎట్లా అప్లై చేసుకుంటామో, ఎంసీసీకి అప్లై చేసుకోవాలి. పొద్దున్నే నేనొక మిత్రుడితో మాట్లాడాను. అంటే మిత్రుడు ఇన్ ద సెన్స్ నాకు సారు లేదనంటే కొంచెం కావాల్సిన వ్యక్తి. ఆయన ఆల్రెడీ సీట్ కోసం తిరుగుతున్నాడు. ఆయన చెప్పిందేంటంటే, మనకు మల్లారెడ్డిలో రావాలంటే ఫస్ట్ 5,000 రిజిస్ట్రేషన్ చేసుకొని, తర్వాత మీకు కావాలనుకున్న 2,00,000 డిపాజిట్ జేసుకోండి. అది కుదురుతుంది గానీ, యాక్చువల్‌గా దట్ ఈస్ రాంగ్. మనము డీమ్డ్‌లో ఒకవేళ అప్లికేషన్ ఎయ్యాలనుకునంటే, మస్ట్ అండ్ షుడ్‌గా 2,00,000 అనేది రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేయాల్సిందే. ఆ రిజిస్ట్రేషన్ ఫీజ్‌లో 2,05,000లో మీకు రిఫండబుల్ 2,00,000, నాన్ రిఫండబుల్ 5,000. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ మీకంతా రిఫండ్ అవుతుంది. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద ఎన్ని సీట్లు మనకిక్కడ ఎంబీబీఎస్‌కు కన్వర్ట్ అయినాయో చూసుకుందాం. ఇవి డెంటల్. డెంటల్ వచ్చేసి మీకు ఓవరాల్‌గా 100, 100 ఉన్నాయి. 2 వుమెన్స్ అండ్ ఆహ్, కోఎడ్‌లో. ఇవి 15% ఎన్ఆర్ఐ కేటగరీ అండ్ 85% మీకు బి కేటగరీ అనుకోవాలి. మనకు అండర్‌స్టాండింగ్ లెవెల్‌లో రావాలంటే బి కేటగరీ అనుకోవాలి దీన్ని. ఓకేనా? అంటే మేనేజ్‌మెంట్. ఈ మేనేజ్‌మెంట్ అనేటిది 85%, 15% అనేది ఎన్ఆర్ఐ కేటగరీ. ఓకే. ఇది కొంచెం అండర్‌స్టాండ్ చేసుకోండి. కోఎడ్ సేమ్ అండ్ అది కూడా సేమ్. ఇక్కడ మీరు ఏది సూరారం, హైదరాబాద్, తెలంగాణ ఇది కో ఎడ్యుకేషన్. కో ఎడ్యుకేషన్‌లో 200 సీట్లున్నాయి. అండ్ వుమెన్స్‌లో 200 సీట్లున్నాయి. ఈ 200 సీట్లు, 200 సీట్లు మొత్తం 400 సీట్లు మీకు ఏమైనాయి? డీమ్డ్ కింద కన్వర్ట్ అయినాయి. ఆల్రెడీ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది. అందులో 30 సీట్లు ప్లస్ 30 60 సీట్లనేది ఎన్ఆర్ఐ కేటగరీ. ఓకేనా? అండ్ రిమైనింగ్ 340 సీట్స్ వచ్చేసి మీకు మేనేజ్‌మెంట్ కోటా. ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. అన్నిట్లో చూసుకునుంటే మీకు వేరే వేరే యూనివర్సిటీలో చాలా ఎక్కువ ఫీజు 24, 22, 23 ఫీజుంది. ఇక్కడ మీకు బి కేటగరీ వచ్చే ఫీజు మీకక్కడ మేనేజ్‌మెంట్‌తో సమానం. కానీ ఇక్కడ మల్లారెడ్డి గారు మొదటి సంవత్సరమనో, లేదంటే సెకండ్ ఇయర్‌లో పర్మిషన్ వచ్చిందనో, సెకండ్ అంటే ఫస్ట్ ఫేజ్ గాకుండా సెకండ్ ఫేజ్‌లో వచ్చిందనో మొత్తానికైతే ఫీజ్ ఈసారి తక్కువ బెట్టుకున్నారు. ఈసారికైతే మీరు చూసినట్టయితే ఇవి ఉన్న సీట్లు 200 ప్లస్ కో ఎడ్యుకేషన్ 200. సో, ఫీజొచ్చేసి వుమెన్స్‌లో అయితే 18,00,000 కో ఎడ్యుకేషన్ అయితే 19,00,000. ఓకే. వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బీడీఎస్ ప్రైజెస్ కూడా తగ్గుతాయి ఇప్పుడు కంపారిటివ్‌లీ స్టేట్ గవర్నమెంట్ ఫీజెస్. ఇక్కడొచ్చేసి మీకు
400 సీట్లు టోటల్‌గా. ఇక్కడ 200, ఇక్కడ 200 మీకు ఎన్ఆర్ఐ వచ్చేసి 60 సారీ ఇదేంటి? ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఇవొచ్చి బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా వచ్చేసి మీకు ఎంక్యూ వచ్చేసి 340, ఎన్ఆర్ఐ వచ్చేసి 60. ఓకే. నో ప్రాబ్లమ్. ఎన్ఆర్ఐ 30, 30 మీకు 60 సీట్సే వస్తాయి. ఓకేనా? ఓకే. 340 అనేది ఎంక్యూ కోటా. ఎన్ఆర్ఐ వచ్చేసి 60. ఇది డెంటల్. డెంటల్ వచ్చేసి మీకు 170 ప్లస్ ఎన్ఆర్ఐ వచ్చేసి 130. ఓకేనా? కమింగ్ టు ద ఇది మీకు కో ఎడ్యుకేషన్‌లో అండ్ ఉమెన్స్‌లో ఉన్న సీట్ల లిస్టు డెంటల్ ఇది 85 ప్లస్ 15 అండ్ 85 ప్లస్ 15 ఇవి డెంటల్ సీట్స్. ఓవరాల్‌గా ఉన్న సీట్లలో వీళ్ళేం మార్పు తీసుకురావడానికి ప్రయత్నించలే కానీ, ఉన్న సీట్లను జస్ట్ కన్వర్ట్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించి వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఓకేనా? ఇది డీమ్డ్ కింద కన్వర్ట్ అయింది. టోటల్‌గా డీమ్డ్ యూనివర్సిటీ ఇప్పుడిది. ఓకే. సో, ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ మనకు క్లియర్‌గా మనం మెన్షన్ చేసినట్టుగా 400 సీట్స్ ఎలా డివైడ్ అయితాయో మనం ఇక్కడ ఈ స్లైడ్‌లో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇది మల్లారెడ్డి ఉమెన్స్‌లో ఎంబీబీఎస్ వచ్చేసి 400 సీట్‌కు 170, ఎన్ఆర్ఐ కేటగిరీ 30 సీట్ కింద వెళ్ళిపోతది. ఇది మల్లారెడ్డి ఉమెన్స్ డెంటల్ 85 సీట్స్ ఏమో బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ 15%. అంటే బి కేటగిరీ సెంటర్‌లో ఎప్పుడు గాని మనము మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ అని మాట్లాడతాం. దీనికి క్లియర్‌గా ఉండండి. వర్డ్స్ మారతాయి సెంటర్‌లో. సో, ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఓకేనా? కో ఎడ్యుకేషన్‌లో వచ్చేసి మీకు 170 సీట్లు అనేది మేనేజ్మెంట్ కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ 30 సీట్స్. ఓకేనా? టోటల్‌గా మీకు 400 సీట్స్ ఇక్కడ ఏదైతే మనకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఉందో అక్కడి నుంచి క్లియర్‌గా మైనస్ అయిపోయి సెంట్రల్ కోటాలో 400 సీట్లు యాడ్ అవ్వడం జరిగింది. అంటే 200 సీట్లు ఆల్మోస్ట్ అంటే వుమెన్స్ ఒక 100 సీట్లు అండ్ అబ్బాయిలు అంటే కో ఎడ్యుకేషన్‌లో ఒక 100 సీట్లు ఏ కేటగిరీ అండ్ మేనేజ్మెంటు ఒక 100 సీట్లు ప్లస్ 100 సీట్లు. ఓవరాల్‌గా 400 సీట్స్ టోటల్‌గా మన స్టేట్ గవర్నమెంట్ లాస్ అయినట్టుగా. ఓకేనా? ఆ లాస్‌ని మనము భర్తీ చేయలేము గానీ, మన తెలంగాణలో ఫస్ట్ డీమ్డ్ యూనివర్సిటీగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ విన్ ఫర్ అస్ అని అనుకోవాలి. ఏదైనా కూడా విన్ విన్ కాంపిటీషన్‌లోనే మనం విన్ అవుతాము. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇదేదో జరిగిపోయింది, చాలా నష్టం జరిగింది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, ఇట్ ఈస్ ఫర్ తెలంగాణ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్. ఫర్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ ఎ లాస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది క్లియర్‌గా మనం అండ్ వుమెన్స్ డెంటల్ ఏ విధంగా మనం సీట్లు సో, నౌ ఇది కో ఎడ్యుకేషన్. ఇది డెంటల్. సో, 170, 170 340 ప్లస్ 30, 30 60 ఓకేనా? ఒకటేమో వుమెన్స్, ఒకటేమో ఆహ్, దీనికి సంబంధించి ఏది క్లియర్‌గా వుమెన్స్ అండ్ కో ఎడ్యుకేషన్. ఇవి సీట్లు. సో, నో ప్రాబ్లమ్. కాంపిటీషన్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఏ కేటగిరీ సీట్లు మీకు ఓవరాల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నాన్ రిజర్వేషన్‌లో ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? దాన్ని జూసుకోండి మీరు. ఓపెన్ కేటగిరీ 500 దాకా ఈజీగా పోతదిప్పుడు. 400 సీట్లు మైనస్ అయ్యడం అనంటే మామూలు విషయం గాదు. ఓకేనా? 400 సీట్లు మైనస్ అయినాయనంటే మీరు ఖచ్చితంగా 500 ఓపెన్ కేటగిరీ పోతుంది. రిజర్వేషన్ గూడా పెరుగుతుంది. చూసుకోండి. ఖచ్చితంగా మీరు లాస్ అయినట్టే. కానీ తెలంగాణ ప్రకారం అయితే ఇదొక అచీవ్‌మెంట్. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ద మీకు ఏపీలో ఒకవేళ ఏఆర్ ఎడ్యుకేషన్ నుంచి సపోర్ట్ కావాలనుకుంటే ఏపీలో ఈ నంబర్‌ని కన్సల్ట్ అవ్వండి. తన పేరొచ్చేసి మీకు అశోక్ కుమార్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒకసారి చూసుకోండి. డెఫినెట్‌గా మెంటర్‌షిప్ కూడా మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా కూడా వెబ్ ఆప్షన్స్ గాని, లేదంటే కాలేజు అరేంజ్‌మెంట్ గాని ఏ డౌట్ ఉన్నా కూడా మాకు కాల్ చేయండి. వి విల్ డూ ఇట్. మెంటర్‌షిప్ కూడా డిపెండ్స్ ద స్టూడెంట్. స్టూడెంట్ డిపెండ్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పేద విద్యార్థులకు ఫ్రీ చేయడానికంటే సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ స్టూడెంట్ అని చెప్తున్నాం క్లియర్‌గా. కానీ తప్పులు మాత్రం చేయకండి. మీకు 10 తారీఖు వరకు ఏపీది ఏ కేటగిరీ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. దీన్ని మర్చిపోకండి. ఇంకా తెలంగాణలో రాలేదు. ఇప్పుడే డీమ్డ్ యూనివర్సిటీకి కన్వర్ట్ అయింది. ప్లస్ ఇంకేదైనా కాలేజీ పర్మిషన్ వస్తదో దాని ప్రకారంగా
ఇంకో 2, 3 రోజుల్లో గానీ, ఇంకో వారంలో గానీ మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. సీట్ మ్యాట్రిక్స్‌లో కూడా చూడండి. మొత్తం టోటల్ సీట్ల మీద మీ రిజర్వేషన్ కాలిక్యులేట్ అయ్యి ఏ కాలేజీకి ఎంతొస్తుందో ఉంటుంది. ఓకేనా? దాని ప్రకారంగా చూసుకోండి. ఇంకెనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఏఆర్ ఎడ్యుకేషన్స్ దీస్ నంబర్స్ అండ్ ఇంకా మీకు మోర్ వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. ఐ యామ్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.